పార్టిసిపేట్ చేయడానికి నేను ఏం చేయాలో చెప్పండి అన్న. నేను ఆ మాట కనుక అంటే మా పెన్షన్లో కనుక మార్పు వస్తే, మా పెన్షన్లో కనుక పెరగగలిగితే అప్పుడు మా కుటుంబానికి మేమే ఆసరవుతామని అన్నాం. అసలు పెన్షన్ ఎంతున్నదో చెప్పండి అన్న, పెన్షన్ ఎంతున్నదో చెప్పండి అన్న. అప్పుడు అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ టీడీపీ. నిజంగా అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను మాట్లాడే సమయానికి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి. పెన్షన్ కార్డుకు వచ్చినప్పటికీ వాళ్ళిద్దరూ పిసినార్తనమే వ్యవహరించారనే విషయం అర్థమైంది. పెన్షన్ విషయం కాడికి వచ్చినప్పటికీ వాళ్ళిద్దరూ పిసినార్తనంతో వ్యవహరించారు, వికలాంగుల విషయం అని చెప్పి అర్థమైంది. ఏంటి అర్థమైంది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మనోళ్ళు చెప్పిన దాని ప్రకారం 75 రూపాయల పెన్షన్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 75 రూపాయల పెన్షన్ ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు 75 రూపాయలు ఇవ్వలే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎన్టీ రామారావు పరిపాలన నాటికే 50 రూపాయల పెన్షన్ ఉండే. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్లు పరిపాలించిండు. చంద్రబాబు నాయుడు గారు రాకముందే 50 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు 9 ఏళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత పెంచితే 75 రూపాయలు అయినాయి, 25 రూపాయలని అర్థమైంది. 50 రూపాయల పెన్షన్ కు 25 కలిపిండు కాబట్టి 75 అయినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 75 కాదని 9 ఏళ్ళు ఆయన పరిపాలించి ఇచ్చింది 25 రూపాయలు అని చెప్పి రుజువు అయింది. పిసినార్తనం చంద్రబాబులో ఉన్నదనడానికి సాక్ష్యం. వికలాంగుల సమాజం అంటే నిర్లక్ష్యం అనడానికి అది సాక్ష్యం. వికలాంగుల సమాజం పట్ల ప్రేమ అభిమానాలు లేవు అనడానికి సాక్ష్యం. అయితే మరి రాజశేఖర్ గారికి ఏంటి? రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ 200 పెన్షన్ ఇచ్చేటప్పటికి వికలాంగుల సమాజం ఆయన మీద చాలా అభిమానం పెంచుకున్నది. నిజమే, చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు ఇచ్చినప్పుడు రాజశేఖర్ గారు 2004 నుంచి నేను మాట్లాడే రోజు 2007 నాటికి కూడా 200 పెన్షన్ అంటే అర్థం ఏంటంటే చంద్రబాబు కంటే ఎక్కువనే ఇస్తున్నాడు కదా అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయనను అభిమానించాడు. కానీ ఇక్కడ రాజశేఖర్ గారు కూడా మనసును మానవత్వాన్ని ఆ సమయంలో చాటలేకపోయాడు. ఎట్లా చాటలేకపోయాడు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విభాగం నుంచి తమ్ముడు వర్మ, వికలాంగుల సమాజం నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నాడు, వేదిక మీదనే ఉన్నాడు. ఒక్కసారి మీరు కాంగ్రెస్ పార్టీ 2004 మేనిఫెస్టో చదవండి. కాంగ్రెస్ పార్టీ 2004 మేనిఫెస్టో ఏమున్నది? 2004లో ఉన్న మేనిఫెస్టో ప్రకారం చెప్తున్నా నేను. తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయల పెన్షన్ ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 75కు 150 కలిపి 225 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది. నిజమే, 75కు 150 కలిపితే ఎంత అవుతుంది? 225 అవుతుంది. మరి 225 ఇవ్వాల్సింది ఎవరు? కాంగ్రెస్ ఇవ్వాలి. 2004లో రాజశేఖర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎంత ఇవ్వాలి? 225 ఇవ్వాలి. 2004లో కాదు, 2005 వరకు ఇవ్వాలి. 2005 కాదు, 2006 వరకు ఇవ్వాలి. 2006 కాదు, 2007 ఈ సమస్య మీద చర్చ జరిగే నాటి కూడా ఇవ్వాలి. అంటే రాజశేఖర్ గారు ఎగ్గొట్టింది ఎంత? 25 రూపాయలు ఎగ్గొట్టాడు. అంటే మనసు ఉంటే ఇస్తానన్న 25 రూపాయలు కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఒక ఆయన 9 ఏళ్ళు పరిపాలించి ఏదో వీళ్ళ మీద దయదలిచినట్టుగా 25 రూపాయలు పెంచుతారు. ఒక ఆయన నేనే అంతకంటే ఎక్కువ ఇస్తున్నానని చెప్పి 200 ఇచ్చానని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు. కానీ 25 రూపాయలు ఎగ్గొట్టినోడు అనే విషయం మర్చిపోయాడు. అంటే 25 రూపాయలే భారం అనుకుంటున్న రోజుల్లో నా తమ్ములు నాకు చెప్పిన విజ్ఞప్తి ఏంటంటే, నా తమ్ములు ఆ అర్ధరాత్రి పూట తెల్లారుజాము నాకు చెప్పిన విషయం ఏంటంటే, అన్నా మా కుటుంబానికి మేము భారం అయిపోయినాం కాబట్టి మమ్మల్ని అవమానిస్తుండ్రు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడుతున్నారన్నా. మా కుటుంబానికి మేము భారం కావద్దు, మా కుటుంబమే మా మీద ఆధారపడేటట్టు చేస్తామని అంటున్నావు కదా. నిజంగా అది జరగాలంటే ఖచ్చితంగా ఈ 200 రూపాయల పెన్షన్ 1500 వరకు పెంచేటట్టుగా చూడు, అప్పుడు మా కుటుంబం మా మీద ఆధారపడదని చెప్పేసాడు జరిగింది. ఎస్, నిజంగా అది సవాలే. ఆనాటికి ఇది సవాలే. ఎందుకు సవాల్? ఇవ్వాల్సిన వాళ్ళే 25 రూపాయలు ఇవ్వని రోజుల్లో 1500 డిమాండ్ గురించి నా ముందు చర్చ జరిగింది. అధికార పార్టీ రాజశేఖర్ గారు ఉన్న రోజుల్లో 225 ఇవ్వాల్సిన రోజుల్లోనే 25 ఎగ్గొడుతున్న రోజుల్లోనే 1500 సవాలు చేసింది. ఎస్, ఆ సవాలు స్వీకరిస్తాం అనుకున్నాం. ఈ దేశంలో ఉండబడే వికలాంగుల జీవితాల్లో మార్పు రావాలంటే, ఇక్కడ ఉండబడే వికలాంగుల సమస్యలు ఎజెండా చేయాలనుకున్నాం. వాళ్ళకు మాట ఇచ్చాం, తమరు నా ఒక్కడి వల్ల ఇది సాధ్యమవుతా నేను అంటలేను కానీ, నా ఒక్కడి వల్ల 1500 రూపాయలు సాధిస్తాను నేను అంటలేను కానీ,
మీరందరూ ఒక శక్తిగా మలిస్తే, మీరందరూ ఒక శక్తిగా తయారవుతే 1500 పెన్షన్ పెరగడం ఖాయం, అంతకంటే పెంచే రోజు వచ్చడం ఖాయం అని చెప్పి విశాఖపట్నం నుంచి నేను బూరుగుల రామకృష్ణారావు ఆఫీసులో ఒక కార్యాలయం ఉండబడి వికలాంగుల కార్పొరేషన్కి వెళ్ళి మాట్లాడా. అక్కడ నుంచి గాంధీ భవన్ ఎదురుగుండబడే వికలాంగుల సంక్షేమ శాఖకి వెళ్ళి అక్కడ 2-3 గంటలు కూర్చొని చర్చించా. ఎక్కడ కూడా వికలాంగుల పెన్షన్ న్యాయబద్ధంగా లేవనే విషయం అర్థమైపోయింది. అక్కడ నుంచి నేను ఒక్కరిని పోవడం చేస్తే కుదరదని చెప్పి వికలాంగుల సమాజాన్ని ఒక శక్తిగా మార్చాలంటే, వికలాంగుల సమాజమే రోడ్డెక్కి యుద్ధం చేయాలంటే వేల సంఘాలకు ఉండబడే వికలాంగుల సమాజాన్ని ఒకే సంఘం కిందికి, ఒక్కో గెడు కిందికి తీసుకొద్దామని చెప్పి వికలాంగుల పోరాట సమితిని ఆగస్టు 28, 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన రోజు నుంచి ఇక ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి వికలాంగుల సమాజాన్ని ఏకం చేయడానికి, ఒక శక్తిగా తీసుకురావడానికి వికలాంగుల పోరాట సమితిని ఏర్పాటు చేసిన ఆగస్టు 28 నుంచి మొదలుకుంటే నవంబర్ 26 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మొత్తం కలియదిరిగి చలో హైదరాబాద్ తరలి రండి, నా వికలాంగుల సమాజమా 1500 పెన్షన్ సాధన కోసం తరలి రండి, లక్షలాది మంది తరలి రండి, ప్రభుత్వం మెడలు వంచి పెంచుకుందామని చెప్పి ఒక పిలుపునిస్తే, ఆ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వచ్చి పెడితే ఇక సరిగ్గా ఇదే రోజు, సరిగ్గా ఇదే టైంకు 2014 ఇదే రోజు, 2014 ఇదే సమయానికి నిజాం కాలేజ్ గ్రౌండ్ నిండడమే కాదు, బషీర్బాగ్ ప్రాంత రోడ్లన్నీ మన వికలాంగుల సమాజంతో నిండిపోయినాయి. బషీర్బాగ్ రోడ్లే కాదు, బషీర్బాగ్ అవతల అసెంబ్లీ ప్రాంతం వైపు రోడ్లన్నీ నిండిపోయినాయి. ఒక్క మాటలు చెప్పాలంటే పేరుకు సభే, కానీ హైదరాబాద్ నగర రోడ్లన్నీ వికలాంగుల సమాజంతో నిండిపోయి రాష్ట్ర రోకో జరిగితే ఎట్లయితే రోడ్డు మీద బంద్ అవుతుందో అట్లా రోడ్డు మీద ఉండబడే వికలాంగుల సమాజం చేత మొత్తం దిగ్బంధమైన చరిత్ర కనిపించింది. కానీ ఆ సమయానికి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం, ఆశామాషగా ఈ సభను వదిలిపెట్టి పోవద్దు. ఎందుకంటే లక్షలాది మందిని వికలాంగుల సమాజాన్ని పదే తిప్పడం న్యాయం కాదు, సమర్థం కాదు. సకలాంగుల సమాజం ఎక్కడికి రమ్మని వస్తుంది, లక్షల మంది వస్తారు. వాళ్ళు రావడానికే కష్టమైనప్పుడు, నా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట మాట్లాడడానికి వినడానికి అవకాశం లేని నా వికలాంగుల సమాజాన్ని పదే తిప్పడం సరికాదని చెప్పి మీటింగ్ జరుగుతున్న సందర్భాన్ని ఉద్యమంగా మలిచి రోడ్ ఎక్కుదాం పాండి, ఈ రోజే తేల్చుకుందాం పాండి అని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి మొత్తం బషీర్బాగ్ ప్రాంతానికి వచ్చి మొత్తం లక్షల మంది దిగ్బంధం చేస్తే ఆ రాత్రంతా నిద్ర లేని రాత్రులు గడిపాం. ఆ రాత్రంతా చలిమంటలు కాసుకుంటూ కూర్చున్నాం. తెల్లారేసరికి హైదరాబాద్ నగరం రాత్రి నుంచి మొత్తం దిగ్బంధం అయిపోయింది. చర్చల మీద చర్చలు జరిగినాయి. మనం వదిలిపెట్టేటట్టు లేదు, వదలమని చెప్పి అన్ని పత్రికలు మెయిన్ షీట్స్ గా వేసినాయి. వికలాంగుల గర్జన విప్లవంగా ఉప్పెనగా మారింది. ప్రభుత్వాలతో తాడోపేడ తెలుసుకునే స్థాయికి వికలాంగుల సమాజం ఎదిగిందని చెప్పి అన్ని పత్రికలు పతాక స్థితిలో పెట్టి అక్కడ సమాజం ముందు చూపెట్టినాయి. ఇక ఈ రోజు ఇంకో ఘటన కూడా జరిగింది. ఈ రోజు తెల్లారి ఇంకో ఘటన కూడా జరిగింది. ఒక లక్ష్యం కోసం సావు బతుకుల పోవడం జరగాల్సి వచ్చింది. తెల్లారి 27వ తారీఖు నాడు ఉదయం నాటికి గవర్నమెంట్ దిగి రాక తప్పలేదు. చర్చలకు పంపింది. లాడ్ చార్జ్ చేద్దామంటే చేసే అవకాశం లేదు, ఏదైనా ఇబ్బంది పెడదామంటే పెట్టే అవకాశం లేదు. కానీ బషీర్బాగ్ ప్రాంతంగా బాబు జగ్జీవన్ కూడా ప్రాంతం దిగ్బంధం అయిపోయింది. బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ కావడం చాలా మంది పైన కూర్చున్నాం. అట్లాంటి సమయంలో రాజశేఖర్ గారు ప్రభుత్వం దిగొచ్చి 2 మంత్రులు పంపింది. హైదరాబాద్ సంబంధించిన మంత్రి మన ముఖేష్ గౌడ్ గారిని, అదే సమయంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజ్యలక్ష్మి గారిని చర్చలకు పంపారు. దురదృష్టవశాత్తు చర్చలకు పంపిన రోజు ఒక సంఘటన జరిగింది. సోదరి విజయశాంతి గారితో పాటు ఆ రోజు మన పి జనార్దన్ రెడ్డి గారితో పాటు ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు, వామపక్షాలన్నీ మన కండకు నిలబడడానికి వచ్చేసినాయి. కానీ టెన్షన్, ఒకవైపు వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు, మరొక వైపు లక్షలాది మంది రోడ్డు మీద వికలాంగ సమాజం నిలబడ్డది, మరొక వైపు చర్చలకు గవర్నమెంట్ వచ్చేసింది. చర్చలు జరుగుతున్న సమయంలో టెన్షన్ క్రియేట్ అయింది. పైన గోపాల్ లాగా చూపు లేని ఒక తమ్ముడు గోపాల్ రెడ్డి పైన బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ కాడ పైన చర్చలు జరుగుతున్నాయి మంత్రులకు మనకు మధ్యలో. కిందుంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పి పైన చర్చలకు సెంటర్ గా మార్చాం. కానీ కింద పోలీసులకు వికలాంగుల మధ్యలో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో కొంతమంది గోల పెట్టేశారు. ఆ గోల ప్రత్యక్షంగా చూస్తేనేమో గొడవ జరుగుతున్నట్టుగా ఉన్నది, కానీ
నా చూడని వికలాంగుల తమ్ముడు నా పక్కనే ఉన్నాడు, గోపాల్ రెడ్డి, అనంతపూర్. ఆ తమ్ముడు వెంటనే తన చేతుల్లో ఉండబడి ఒక పెట్రోల్ డబ్బాని తీసుకొచ్చి అందరి మీద బొత్సలేశాడు. నేను మొత్తం తడిసిపోయినా, గోపాల్ తడిసిపోయాను, రాంబాబు తడిసిపోయిండు, అదే సమయంలో మన నాగేశ్వరరావు తడిసిపోయిండు, మంత్రులు తడిసిపోయిండు, అందరు తడిసిపోయినారు. ఎట్లా తడిసిపోయినామంటే నీళ్లలో దూకి బయటకు వస్తే ఎట్లయితే మొత్తం తడిసిపోతామో పెట్రోల్ మొత్తంతో తడిసిపోయారు, మంత్రులు తడిసిపోయారు, కలెక్టర్ తడిసిపోయాడు, అందరు తడిసిపోయాడు. ఆ వర్షం వస్తే ఎట్లయితే చినుకులు కింద పడుతుంటాయో మొత్తం పైన ఉండబడే మొత్తం పెట్రోల్ అంతా కింద చాలేటప్పటికి కింద అట్లా వర్షం పడ్డట్టుగా అయింది. ఆ రోజు ఎవరన్నా ఒకరు అగ్గిపుల్ల ముట్టిస్తే అందరం చనిపోయేవాళ్ళు. ఆ రోజు ఒక క్షణంలో ఎవరన్నా అగ్గిపుల్ల కనుక గిట్టిస్తే ఒక్కరు బతికే వాళ్ళం కాదు. నాతో పాటు వందలాది మంది చనిపోయే రోజు ఆ రోజు జరిగిన ఘటన. కానీ కారణం ఏదైనా ప్రభుత్వం దిగొచ్చింది, కొంత చర్చలకు అంగీకరించింది, పరిష్కారం కొంత 500 వరకు వచ్చేసింది. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఆ రోజు ఎంత టెన్షన్ ఇంకో రోజు గుర్తు చేస్తున్నాను. తెల్లారి మేము రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళాం. రాజశేఖర గారు మమ్మల్ని పిలిచి కూర్చుని పెట్టి ఒక మాట అన్నాడు, ఏం కృష్ణ, చర్చలు జరపడానికి వచ్చిన వాళ్ళ మీద ఇట్లా పెట్రోల్ చల్లడం న్యాయమా అని. సార్, చర్చలు జరిగేటోళ్ళ మీద పెట్రోల్ చల్లితే మరి మా మీద ఎందుకు పెట్రోల్ చల్లుకున్నారు సారు? ఆ పెట్రోల్ చల్లిన తమ్ముడికి ఎవరు ఉన్నారు, ఎవరి మీద చల్లాలనే కాడ లేదు, ఆయన పోసుకున్నాడు, మా అందరిని పోసుకున్నాడు సార్ అంటే ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణ, రాజ్యలక్ష్మి గారు మీ దగ్గర నుంచి డైరెక్ట్ ఇంటికి పోయారు. ఇంటికి పోయి మొత్తం స్నానం చేసి బట్టలు మార్చుకుని నా దగ్గరకు వచ్చారు. బట్టలు మార్చుకుని నా దగ్గరకు వచ్చినా, స్నానం చేసుకుని నా దగ్గరకు వచ్చినా ఆమె వస్తుంటేనే పెట్రోల్ వాసన వచ్చింది ఆమె దగ్గర అని చెప్పేసి. అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి మేము అందరం బయటపడ్డామో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను నిజంగా లక్షలాది మందిని సమీకరించి యుద్ధం జరిగిన రోజే భారతదేశ వికలాంగుల సమాజం ఏం దలుచుకుంటే అది చేస్తాం అనడానికి అది సాక్ష్యంగా నిలబడ్డది. ఆ పోరాట స్ఫూర్తి దినమే ఈ రోజు అయిందనే కూడా మీరు మర్చిపోరు. దురదృష్టవశాత్తు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రాజశేఖర గారు మళ్ళా వెనకపోతే మరి అదే హ్యాబిట్స్ లో ఇప్పుడు తమ్ముడు మన బీజేపీ కార్పొరేటర్ గారు గుర్తు చేసిన సమయంలోనే హ్యాబిట్స్ లో మరి 4-5 అంతస్తుల మేడ మీద కూర్చొని మళ్ళీ అహ్మద్ మొత్తం అక్కడికి రాకుండా చాలా ప్రయత్నం చేస్తే అప్పుడు దిగొచ్చిన సమయంలోనే 1000 రూపాయల పెన్షన్ వరకు ఆమోదించారు. ఆమోదించిన దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరిగిన సభ ద్వారానే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి 1500 డిమాండ్ ఒప్పించడం జరిగింది. కేసీఆర్ గారికి మన పట్ల ప్రేమ అభిమానం ఉంటే, కేసీఆర్ గారికి మన పట్ల ప్రేమ అభిమానం ఉంటే జూన్ 2, 2014లోనే అమలు జరగాలి అది పెన్షన్, 1500 పెన్షన్. కానీ జూన్లో అమలు జరగలే, జూలైలో అమలు జరగలే, ఆగస్టులో అమలు జరగలే, సెప్టెంబర్లో అమలు జరగలే, అక్టోబర్కి వచ్చినప్పుడు అమలు జరిగింది. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో జూన్ 8 ప్రమాణ స్వీకారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జూన్ 8 ప్రమాణ స్వీకారం చేసిన రోజే వికలాంగుల పెన్షన్ ఈ రోజు నుంచి ఇస్తున్నాం అని చెప్పి ప్రకటన చేసాడు, సంతకం పెట్టాడు. అంటే ఒకవైపు మిగులు బడ్జెట్ ఇక్కడ ఉన్నది, లోటు బడ్జెట్ అక్కడ ఉన్నది. లోటు బడ్జెట్ అమలు జరుగుతున్న లోటు బడ్జెట్ ఉన్న కాడ జూన్ నెల నుంచే పెన్షన్ అమలు జరిగింది వికలాంగులకు. కానీ మిగులు బడ్జెట్ ఉన్న కాడ మాత్రం అక్టోబర్ దాకా పోతున్న సమయంలోనే ఆగస్టు నెల నుంచి గుర్తుపెట్టుకొని జూన్, జూలై టైం ఇచ్చి ఆగస్టు, సెప్టెంబర్ ఉద్యమం చేస్తేనే మళ్ళీ అక్టోబర్ నుంచి ఇక్కడ పెన్షన్ 1500 అమలు జరిగింది అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ నేను కోరుతున్నాను. అంటే 1500 పెన్షన్ తనకు తాను మళ్ళీ అమలు చేయలేదని, 1500 పెన్షన్ అక్కడ అమలు జరిగిందని ఇక్కడ అమలు జరగలేదు. కానీ ఇచ్చిన హామీని అమలు చేయించుకోవడానికి కోసం కూడా ఇక్కడ పోరాటం చేసిన తర్వాతనే ఆ 1500 పెన్షన్ అమలు జరిగింది అనే విషయాన్ని మనం మర్చిపోతాం సార్ కోరుతున్నాను నేను. రెండో విషయం గోపాల్ చెప్పిన దాన్ని మళ్ళీ కొనసాగించుకునే ఒక విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు చాలా మంది 3000 పెన్షన్, 3016 పెన్షన్ ఈ దేశంలో కాదు అక్కడ కూడా అమలు జరుగుతుందనే విషయం మనం మర్చిపోదు. ఆ 3000 పెన్షన్ ఇక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా అమలు జరుగుతుందనే విషయం మనం మర్చిపోదు. కానీ 3000 పెన్షన్ రావాలంటే ఏం జరిగిందనే విషయం ఆలోచించాలి. కేసీఆర్ కు నిజాయితీ ఉండి, కేసీఆర్ కి వికలాంగుల ప్రేమ ఉండి ఈ వికలాంగుల పెన్షన్ 3000 అయినాయా, లేకపోతే కొన్ని ప్రత్యేక సందర్భంలో ఆయన అనివార్యంగా ఇవ్వాల్సి పడుచుకున్నట్టు నెట్టబడ్డారంటే అనివార్యంగా ఇవ్వడానికి నెట్టబడ్డాడే తప్ప ప్రేమ లేదు అనడానికి సాక్ష్యం ఉందని కూడా మీరు మర్చిపోదని సార్ కోరుతున్నాను. ఆ సాక్ష్యం మీ కళ్ళ ముందు పెట్టడం నా బాధ్యతగా గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు కదా, సరిగ్గా ఎన్నికలు జరగడానికంటే ముందు
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినం జరుగుతున్న రోజు ఒక చర్చ జరిగింది. అన్న పెన్షన్ మళ్ళా ఎన్నికల కంటే ముందే బలమైన ఉద్యమం నిర్మించి పెన్షన్ సాధించుకునే ప్రయత్నం చేద్దామని అన్నప్పుడు నేనన్నా పెన్షన్ సాధించుకోవడానికి ఈ సమయంలో బలమైన ఉద్యమం అవసరం లేదు. ఎట్లాగూ టిఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి ఎన్నికలు జరగబోతున్నాయి. మహాకూటమిలో కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ ఉంటున్నాయి. మహాకూటమి మన మద్దతు కోసం వస్తుంది. మన మద్దతు కోసం కనుక మహాకూటమి వస్తే నేను 3 డిమాండ్లు పెడతాను. ఒకటి, ఎస్సీ వర్గీకరణకు మద్దతు మహాకూటమి ఇస్తే సపోర్ట్ చేస్తాం. 2, 3 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే, ఒకటి ఉత్తర తెలంగాణ, 2 దక్షిణ తెలంగాణకు ఒక్కొక్కటి పోతే, ఇంకొకటి నా వికలాంగ సోదరికి ఇవ్వడం కోసం వాళ్ళని ఒప్పిద్దాం. 3వ విషయం కూడా వచ్చేటప్పటికి ఈ 1500 పెన్షన్ 3000 చేస్తామంటేనే మద్దతు ఇద్దాం. ఈ 1500 పెన్షన్ 3000 చేస్తామంటేనే మద్దతు ఇద్దాం. ఆటోమేటిక్ అది పెరగక తప్పదు అని చెప్పి నేను అన్నప్పుడు, తప్పకుండా పెరగడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు ఆ తీర్మానాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ మహాకూటమితో చర్చిస్తే వాళ్ళు అధికారం మహాకూటమి చేతికొస్తే 3 శాసన మండలి ఇస్తామని, ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందుకు నడిపిస్తామని, అదే సమయంలో అధికారం వస్తే ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ 1500 నుంచి 3000 ఇస్తామని చెప్పి ముందే ప్రకటన చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్ కు విహెచ్పిఎస్ ఉన్నది. ఇక్కడ కేసీఆర్ కు వికలాంగుల సమాజం మీద ప్రేమ లేదు అనడానికి సాక్ష్యం ఏంటిది? ముందు మహాకూటమి ప్రకటన వచ్చిన తర్వాత 3000 రూపాయల పెన్షన్, మహాకూటమి పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ కొంగర కాలంలో ఏం ప్రకటన చేసిండు? మహాకూటమి 3000 రూపాయల పెన్షన్ ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ ఏం ప్రకటన చేసిండు? ఈ మహాకూటమి వాళ్ళంట 1500 రూపాయల పెన్షన్ పోయి 3000 చేస్తారట. ఎక్కడి నుండి తెచ్చిస్తారు ఈ 3000? ఈ 3000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి 3000 ఇస్తారా? యాడ్ నుండి డబ్బులు ఉన్నాయి, ఎక్కడ డబ్బులు ఉన్నాయి? ఇప్పటికీ అప్రపాలైంది రాష్ట్రం అని చెప్పి ఆయనకైనా చెప్పుకున్నాడు. అంటే 3000 రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడనే విషయం ముందు అర్థమైపోయింది కదా. ఆయనే ప్రకటన చేసిండు కదా, ఎక్కడి నుంచి మహాకూటమి డబ్బులు తెచ్చాదని అన్నాడు కదా. 3000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిద్దని అన్నాడు కదా. అంటే ఇవ్వడం ఇష్టం లేదని అర్థమైపోయింది కదా. కానీ రాను మహాకూటమి గెలిస్తే 3000 రూపాయలనే ప్రచారం జరుగుతున్న సమయంలో, ఆ ప్రచారం ప్రతి వికలాంగుల హృదయాన్ని తాకుతున్న సమయంలో, కాబట్టి మనకు 1500 కాదు, మహాకూటమి గెలిస్తే మాకు 3000 వస్తాయటని చెప్పి వికలాంగులందరూ అనుకుంటున్న సమయంలో, అమ్మో వికలాంగులు మనకు ఓటేకపోతే ఓడిపోతామని భావించుకొని నేను 3000 కాదు 3016 ఇస్తామని చెప్పి ప్రకటన చేసిన చరిత్ర మన కేసీఆర్ ఉన్నది. నాకు అర్థమవుతలేదు 16 రూపాయలు ఏంది? మనం పెళ్లిలకు అక్కడికొక్కడి పోతే 116, 216, 1016 అని అట్లా చేస్తాం. కానీ పెన్షన్లో 16 రూపాయలు ఎట్లా వచ్చినాయి మరి? అంటే మహాకూటమి అప్పటికే 3000 రూపాయలు ఒప్పుకున్నదని, ఆ 3000 మహాకూటమి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్నదని, వికలాంగుల సమాజం మహాకూటమికే ఓటైపోతున్నదనే విషయం అర్థమైన తర్వాతనే ఆ 3000 పై 3016 వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోతాం సాయం కోరుతాను. అంటే ప్రేమ ఉండిచ్చినట్ట, వికలాంగుల ప్రేమ ఉంటే జూన్ నెల నుంచే వికలాంగుల పెన్షన్ అమలు జరగాలి. అక్టోబర్ దాకా ఎందుకు పోయింది? అదే ఆంధ్రప్రదేశ్ లో జూన్ 8 నుంచి అమలు జరిగింది. అక్కడ లోటు బడ్జెట్ ఉన్న కాడ జూన్ నుంచి అమలు జరిగింది. మిగులు బడ్జెట్ ఉన్న కాడ అక్టోబర్ దాకా పోయింది. అది మనం ఉద్యోగం చేసి మళ్ళీ దాన్ని అమలు చేయించుకున్నమే తప్ప ఉద్యోగం రానంత వరకు అది అమలు చేయలేదని కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను నేను. రెండో విషయానికి కాడికి వచ్చేటప్పటికి 3000 రూపాయలు మహాకూటమితో ఒప్పించిన తర్వాతనే, ఆ 3000 ఎట్లిస్తారని చెప్పి ఈయన విమర్శ పెట్టిన తర్వాతనే, వికలాంగుల సమాజం టీఆర్ఎస్ కు దూరం అవుతుందని చెప్పి అర్థం చేసుకున్న తర్వాతనే వీళ్ళు 3016 అన్నారే తప్ప వీళ్ళు పెంచింది కాదనే విషయం కూడా స్పష్టంగా రుజువులు నేను కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను నేను. ఇక ప్రేమ అభిమానం మన మీద లేదు, మన అస్తిత్వాన్ని చంపే కుట్రలు జరుగుతాయని చెప్పి, మన ఆత్మగౌరవాన్ని మన ఉనికిని దెబ్బతీసి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో 2 సాక్ష్యాలు రుజువులు నేను కూడా మీరు మర్చిపోతాను సహాయం కోరుతున్నాను నేను. మీ అందరు తెలుసు, నిజమే, వికలాంగుల కార్పొరేషన్ భారతదేశంలో ఉన్నప్పుడు వికలాంగులందరికీ ఆదర్శమైన కార్పొరేషన్. వికలాంగుల కార్పొరేషన్ భారతదేశంలో ఉన్నప్పుడు వికలాంగులందరూ అస్తిత్వాన్ని నిలబెట్టే కార్పొరేషన్. మరి అట్లాంటి కార్పొరేషన్ విభజన తర్వాత మనకు వచ్చిన ఉద్యోగస్తుల సంఖ్య దాదాపు 140 చిల్లర. మరి 140 చిల్లర పోయి వికలాంగుల కార్పొరేషన్ బలోపేతం చేయాలంటే 200 మంది ఉద్యోగస్తులు కావాలి. 200 కాదు 400 ఉద్యోగస్తుల సంఖ్య పెరగాలి. అంటే కార్పొరేషన్ బలపడుతున్న కొద్దీ ఉద్యోగస్తుల సంఖ్య పెరుగుతుంది. కానీ కార్పొరేషన్ బలహీనపరచడం అయితే ఉద్యోగస్తుల సంఖ్య తగ్గుతుంటది. మరి ఈ రోజు 140 ఉద్యోగస్తుల సంఖ్య ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇంకా పెరగాల్సిన నుంచి ఇవాళ 40-50 మధ్యలోనే ఉన్నది అని అంటే
తగ్గింది అని అంటే వికలాంగుల కార్పొరేషన్ బలహీనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. ఇకపోతే 4వది చెప్తున్నా నేను, అసలు వికలాంగుల సంక్షేమ శాఖ అంటే ఆయనకు ఎక్కువ నోకు వణుకు పడుతుంది. అసలు వికలాంగులు అనే పేరు వినడానికైనా సిద్ధంగా లేడు అతను. ఎందుకు? వికలాంగులు అంటేనే గుర్తుకొచ్చేది ఏంటిది? వికలాంగుల సమాజంలో వేల సంఘాలు ఉండవచ్చు గతంలో, వికలాంగుల సమాజంలో వేల సంఘాలు ఉండవచ్చు గతంలో. కానీ వేల సంఘాలకు ఉన్నప్పుడు వికలాంగుల సమాజాన్ని ఒకే తాటికి నలిపిండి విజయహెచ్పిఎస్ వికలాంగుల పోరాట సమితి అనే విషయం వాళ్ళకి తెలుసు. వికలాంగుల పోరాట సమితి అంటేనే ఒక ఉద్యమ సంస్థ అనే విషయం వాళ్ళందరూ తెలుసు. అట్లాంటి బలమైన వికలాంగుల ఉద్యమ సంస్థ వెనక మరో బలమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉన్నదనే విషయం ఈయనకు తెలుసు. కాబట్టి ఎంఆర్పిఎస్ పేరింటే ఆయనకి ఇబ్బంది, విహెచ్పిఎస్ పేరింటే ఆయనకి ఇబ్బంది. కానీ విహెచ్పిఎస్ పేరు వినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ శాఖనే విలీనం చేస్తే అయిపోతుంది కదా, వేరే దిక్కు. ఆ శాఖ అస్తిత్వాన్ని, వికలాంగుల సంక్షేమ శాఖ అస్తిత్వాన్ని చంపే ప్రయత్నం జరిగిందనేసి కూడా మనం మర్చిపోదాం సార్ అనుకుంటాం. వికలాంగుల సంక్షేమ శాఖ అస్తిత్వాన్ని చంపడం అంటే మీకు ఒక ఉదాహరణ తీసుకొస్తున్నా. 56లో తెలంగాణ అస్తిత్వాన్ని చంపినట్టు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. 1956లో తెలంగాణ ఉనికిని ఎవరైతే అస్తిత్వాన్ని చంపారో ఇప్పుడు కేసీఆర్ గారు వికలాంగుల అస్తిత్వాన్ని చంపినట్టు. ఇప్పుడు వికలాంగుల సంక్షేమ శాఖ ఎందులో విలీనం అంటారు? వికలాంగుల సంక్షేమ శాఖను ఎందులో విలీనం అంటారు? స్త్రీ శిశు సంక్షేమ శాఖను విలీనం అంటారు. అంటే బోర్డు స్త్రీ శిశు సంక్షేమ శాఖనే కదా, వికలాంగుల సంక్షేమ శాఖ బోర్డు కాదు కదా. బోర్డు వికలాంగుల సంక్షేమ శాఖనే కదా. అందులో విలీనం అంటే దీని పేరు ప్రధాన ఎజెండాగా మారదు కదా, లేకుండా పోతుంది కదా. అట్లనే ఒకనాడు హైదరాబాద్ స్టేట్ అనేది ఉండేది కదా, అటు ఆంధ్ర స్టేట్ ఉండేది కదా. హైదరాబాద్ స్టేట్ ని ఎందులో కలిపితే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ స్టేట్ పేరే కదా. హైదరాబాద్ స్టేట్ పేరు ఎప్పుడు లేకుండా పోయింది? ఆంధ్రలో విలీనం అయితేనే కదా. ఆంధ్రలో విలీనం అయితే ఏమైంది? ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కదా. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏమైంది? తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నది మనం అన్నాం కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఎత్తైతే తెలంగాణ అస్తిత్వం అభివృద్ధి దెబ్బతిన్నదని మనం అంటున్నాము. మనం అనేది నిజమని చెప్పే ఉద్యమం నట్టు మళ్ళీ మన తెలంగాణ సాధించుకున్నాము. మరి వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల అస్తిత్వానికి అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉంటే, వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల అస్తిత్వానికి అభివృద్ధికి కేంద్ర బిందువు ఉంటే, మరి వికలాంగుల అస్తిత్వాన్ని అభివృద్ధిని చంపేసి మరి స్త్రీ సంక్షేమ శాఖ కలపడం అంటే ఆ తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసినట్టే కదా. అంటే తెలంగాణ ఉనికిని దెబ్బతీసినట్టే కదా. మరి తెలంగాణ ఉనికిని దెబ్బతీసిందని చెప్పి మన తెలంగాణ కోసం ఉద్యమం నడిపాం కదా. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నదని నువ్వు తెలంగాణ ఉద్యమం నడిపినోడివి. మరి వికలాంగుల సంక్షేమ శాఖను రద్దు చేసి వేరే శాఖలో విలీనం చేయడం అంటే మా వికలాంగుల అస్తిత్వం దెబ్బతీస్తే నీ అస్తిత్వమే లేకుండా పోతుంది అనేసి మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. నా వికలాంగుల సమాజం అస్తిత్వం దెబ్బతీస్తే, నా వికలాంగుల సమాజ అస్తిత్వాన్ని లేకుండా చేయాలని చేస్తే ఈ వికలాంగుల సమాజం అనేది భారతదేశ వికలాంగులకే ఆదర్శవంతమైన ఉద్యమం నడిపిన సమాజం ఇక్కడ ఉన్నదని, కళ్ళు తెరిచి ఉన్నదని, నా తమ్ములకు కళ్ళు లేకపోయినా మిమ్మల్ని అర్థం చేసుకునే చూపులోనే చూస్తున్నారని నువ్వు మర్చిపోవద్దని నేను సవినంగా కోరుతున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ జీవితంలో ఎన్ని మార్పులు రావాలనుకుంటున్నారో, ఏ వికలాంగుల కార్పొరేషన్ అయితే బలంగా నిలబడాలని మీరు కోరుకుంటున్నారో, ఏ సంక్షేమ శాఖ అయితే మనకు మళ్ళీ రావాలని మనం కోరుకుంటున్నామో, నేను కేసీఆర్ కు సవాల్ ఇస్తున్నా. నేను కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నా. నేను కేసీఆర్ కు సవాల్ ఇస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. నేను మీరు వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేసే ప్రక్రియ నిలిపివేసి, వికలాంగుల సంక్షేమ శాఖను వికలాంగుల సంక్షేమ శాఖ ఉండేటట్టు చేసి, వికలాంగుల కార్పొరేషన్ ను దాని అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసి, దానికి ప్రత్యేక నిధులు కేటాయించి మరిన్ని ఉద్యోగాల కల్పన అక్కడే చేసి దాన్ని బలోపేతం చేయకపోతే రాబోయే ఎన్నికల నాటికి నీ ప్రభుత్వాన్ని గోరిగట్టే శక్తి కూడా నా వికలాంగ సమాజానికి నీ ప్రభుత్వానికి రాజకీయంగా గోరిగట్టే శక్తి కూడా, నీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఓడించే శక్తి కూడా నా వికలాంగ సమాజానికి ఉంటదనేసి కూడా మీరు మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తమ్ముడు లెక్కలు చెప్పాడు కదా వర్మ, దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మేము 70 లక్షల మందిని మేము ఓటు పరంగా ప్రభావితం చేసే శక్తి ఉన్నదని చెప్పి 70 లక్షల సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు నువ్వు వికలాంగుల అస్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేస్తే
వికలాంగుల సంక్షేమ సేవకు ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తే రాజకీయంగా నీ ఉనికిని, నీ ప్రభుత్వ ఉనికినే లేకుండా చేసే శక్తి కూడా నా వికలాంగ సమాజానికి ఉన్నది. వాళ్ళ వెనక ఎంఆర్ఎస్ కూడా ఉన్నదనే విషయం కూడా, వాళ్ళ వెనక మహాజన సోషలిస్ట్ పార్టీ ఉన్నదనే విషయం కూడా మర్చిపోవద్దని నేను సవినంగా కోరుతున్నాను. అందువలన నా వికలాంగులకు సంబంధించిన ఉద్యోగస్తులారా, ముఖ్యంగా కార్పొరేషన్ లో పనిచేస్తూ బిక్కుమంటున్న ఉద్యోగస్తులారా, మీ తరఫున నిలబడడం ఖాయం, దాన్ని నిలబెట్టడం ఖాయమో అనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను. నా లక్షలాది మంది వికలాంగుల సోదరి సోదరులారా, మీ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, అభివృద్ధికి గుర్తు వికలాంగుల సంక్షేమ శాఖే. ఆ సంక్షేమ శాఖను కనుక లేకుండా చేస్తే కేసీఆర్ నే రాజకీయంగా లేకుండా చేసే శక్తి వైపు మనం ఆలోచిద్దామనేసి కూడా మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను నేను. వికలాంగుల సంక్షేమాన్ని కాపాడి నీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటావో, వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసి నీ ప్రభుత్వాన్ని నువ్వే నిర్వీర్యం చేసుకుంటావో తెలుసుకోవాల్సింది నువ్వే తప్ప మేమేం కాము. దేనికైనా సిద్ధం ఉంటాం, చేయితనివ్వడానికైనా సిద్ధం ఉంటాం, నీ గవర్నమెంట్ ఓడించడానికైనా సిద్ధం ఉంటాం. ఏదైనా మాతో మంచుకుంటే నీతో మంచుకుంటాం. మమ్మల్ని నిర్వీర్యం చేయాలనుకుంటే నిన్ను నిర్వీర్యం చేసే శక్తి కూడా ఉన్నదనేసి కూడా మర్చిపోద్దని సరైన కోరుతున్నాను. ఇకపోతే నా వికలాంగుల సమాజమా, ఇప్పుడు ఏ కరపత్రం ముందు పెట్టయితే ఈ కరపత్రంలో ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో, అది బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, అది నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే ఏదైతే ఉన్నదో ఉద్యోగ కల్పన జరుగుతున్న సమయంలో ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఉన్నదో, ఆ రోస్టర్ సిస్టమ్ నుంచి ఎక్కడికి రావాలని మీరు 10 రూపాయలు రావాలని మీరు కోరుకుంటున్నారో, ఒక్క మాట చెప్పాలంటే మీరు ఎన్ని డిమాండ్లు అయితే పెట్టారు, అన్ని డిమాండ్లకు భవిష్యత్తు రోజుల్లో పరిష్కారం చూపెట్టే విధంగా మనం ముందుకు సాగుతాం. నేను మీ వెనక, మీకు అండగా, మీకు తోడుగా నిలబడతాననేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. మీకు అండగా, మీకు తోడుగా నిలబడతాను, దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాను కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఇకపోతే దాన్ని సాధించే క్రమంలో మళ్ళీ రాసి పెట్టుకోండి 200 పెన్షన్ ని 400 చేస్తే డబల్, 200 పెన్షన్ ని 400 చేస్తే డబల్, 200 పెన్షన్ డబల్ చేస్తేనే 400 కదా, డబల్ కాలే 3000 అయినాయి. అంటే 15 రెట్లు పెంచగలిగాం కదా, మనము 15 రెట్లు పెంచగలిగాం కదా. ఇప్పుడు 3000 అయినాయి కదా, 3000 డబల్ చేస్తే ఎంత అవుతుంది? 6000 కదా. అరే 200 పెన్షన్ 15 రెట్లు పెంచుకోగలిగాం మనం. 200 పెన్షన్ 15 రెట్లు పెంచుకుంటేనే 3000 అయినాయి కదా. మరి 3000 డబల్ చేస్తే 6000 అవుతాయి కదా. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు పాట మొదలైంది మనకు. నేనేమంటున్నాను, 6000 కావాలంటున్నా నేను. రేపు ఎన్నికల నాటికి కాంగ్రెస్ 6000 అంటుందో లేదో వాళ్ళ ఇష్టం, బీజేపీ 6000 అంటుందో లేదో వాళ్ళ ఇష్టం కదా, సిపిఐ సిపిఎం 6000 అంటారో లేదో వాళ్ళ ఇష్టం, టిఆర్ఎస్ 6000 అంటారో లేదో వాళ్ళ ఇష్టం. కానీ 6000కు ఎవరు ఒప్పుకుంటే వాళ్ళతోనే మిత్రత్వం చేస్తామనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నారు. ఇప్పుడు పాట మనం అంటాం చూడు, గ్రామాల్లో పాటలు పెడతారు చూడు, ఏంటి చిట్టి పాటలు కదా. ఇప్పుడు మన పాట ఏంటా? 6000. మన పాట ఎంత? 6000 అంతేనా? 6000 పాట ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ప్రతిపక్షాలు 7000కు వచ్చినా రావచ్చు. మా తమ్ముడు జనసేన కొద్దిగా వాళ్ళ నాయకుడు నొప్పితే 8000 కావచ్చు. అరే జనసేన 8000 అంటే నేనెందుకు 8000 అనాలని చెప్పి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 9000 అనవచ్చు. రేవంత్ రెడ్డి 9000 అయితే నేనెందుకు 10,000 ఇవ్వద్దని చెప్పి మనకి కేసీఆర్ అనవచ్చు. పాట మొదలు పెట్టాం, ఆ పాట ఎంతైనా పెరుగుతుంది. 6000 కన్నా మొదలైంది, అది 10,000 దాకా పెరిగే రోజులు తప్పకుండా వస్తాయనేసి కూడా మీరు మర్చిపోతారు. అప్పుడు మీరు తీసుకునేది పెన్షన్ కాదు, నెల వేతనం. అంతేనా? అంటే ఉద్యోగస్తులకే వేతనాలు వస్తాయి, ఉద్యోగస్తులకు వేతనాలు అంటారు, వాళ్ళని పెన్షన్ అంటామా కదా. కానీ చాలా డిపార్ట్మెంట్ లో 10,000 రూపాయలు లేకుండా కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ సంబంధించిన కాడ గాని, లేదా ప్రభుత్వంలోనే ప్రైవేట్ సంబంధించిన ఇచ్చే కాడ గాని కదా, అవుట్ సోర్సింగ్ లో గాని 10,000 లేకుండానే 3,000, 4,000, 5,000, 6,000, 7,000 దాకా తీసుకునే వాళ్ళు ఉన్నారు నెల పడి. కానీ ఏదో ఒక రోజు 6,000 మొదలు పెడుతున్నాం కదా, 6,000 అయితే గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఏది మనమే మొదలు పెట్టినాం 6,000, ఇక వాళ్ళ నడివేంది కదా. మనమే మొదలు పెట్టాం 6,000, ఇక వాళ్ళ నడివేంది. వాళ్ళు పెంచితే వాళ్ళు గుర్తొస్తారు, కానీ పెంచకపోతే వాళ్ళు గుర్తొచ్చేది ఏమున్నది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, అయ్యా నువ్వు పవన్ కళ్యాణ్తో ఒక్క మాట అనిపించు, అన్ని ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటాయి. నా సోదరా కాంగ్రెస్ కొద్దిగా రేవంత్ రెడ్డితో నువ్వు ఒక మాట చెప్పు, అవి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నేను అంటున్నా, అందరిని ఈయన పోతే ఎట్టిపోతాడే
అందరు అన్న తర్వాత కేసీఆర్ ఎడిపోతాడు, ఆయన కూడా అంటాడు. ఎంత అంటాడు? మీరు ఎంత పెంచితే అంతకంటే 10 రూపాయలు ఎక్కువ అంటాడు. అది ఖాయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పెన్షన్ 3000 కాదుగా 6000 నుంచి మొదలవుతుంది. అది ఎంతైనా పెరుగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోదు. అది పెరగడానికి నేను చేసే ప్రయత్నం ఏంటి?